నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గారి గురించి, దాంతోపాటు సిజేపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అభిజిత్ దీప్కే గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక యువకుడు, ఇన్నేళ్ల చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీ కూసాలు ఏమన్నా కదిలించబోతున్నారా? ఆ దిశగానే మోదీ రాజకీయ జీవితానికి సంబంధించి ఇన్ని రోజులు దేదీప్యమానంగా పెరిగిపోయిన ఆయన కీర్తి పతాకానికి ఇక మీదట చిల్లులు పడబోతున్నాయా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఒక్క కుర్రాడు అభిజిత్ దీప్కే చేసిన పని వల్ల ఇంత నష్టం వాటిల్లుతుందన్న అంశానికి సంబంధించి బీజేపీ పెద్దలు ప్రస్తుతానికి మేధోమథనం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మనం లైట్ తీసుకున్నాము, ఎక్కడ ఈ అంశానికి సంబంధించి మనం కూలంకషంగా ఆలోచించలేదు అన్న చర్చతో పాటు అసలు అభిజిత్ దీప్కేకు సంబంధించి జనాల్లో పెరుగుతున్న పాజిటివిటీని ఎలా ఇప్పుడు మనం తగ్గించే ప్రయత్నాలు చేయాలి, జరిగిన డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీ కావచ్చు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియా కావచ్చు, అలాగే లోకల్గా ఉంటున్న సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అభిజిత్ దీప్కే ఎవరు, అభిజిత్ దీప్కే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అభిజిత్ దీప్కే ఈ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి, అసలు అమెరికాకు అభిజిత్ దీప్కే ఎలా వెళ్ళాడు, అతనుకు ఫండింగ్ ఎవరు చేశారు, అసలు ఈ సిజేపీ చేపట్టిన మన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ఆందోళనకు సంబంధించి, నీట్ యూజీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఖచ్చితంగా క్రౌడ్ పుల్లింగ్ అనేది జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది అన్న అంశానికి సంబంధించి కోడిగుడ్డు మీద ఈకలు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక సాధారణ ఇంజనీరింగ్ కుటుంబంలో అభిజిత్ దీప్కే పుట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, దాంతోపాటు సోషల్ మీడియా మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిన విషయం గురించి ఆయన బాహటంగానే తెలియజేశారు. ఆ తర్వాత అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, అలాగే స్ట్రాటజీస్ కమ్యూనికేషన్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ, అంటే తను ఏదైతే ఎంచుకున్నాడో ఆ అంశానికి సంబంధించి వృత్తిపరంగా అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీని అతను చేయడం జరిగింది. అయితే ఆ మాస్టర్ డిగ్రీ అతనికి తన మెరిట్ మీద, స్కాలర్షిప్ మీద వచ్చింది అన్న విషయాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు అభిజిత్ దీప్కేకి సంబంధించి ఫండింగ్ ఎలా వచ్చింది అని ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు బీజేపీ తన అనుకూల అధికారులను రంగంలోకి దింపి దీనికి సంబంధించి లెక్కలు లావాదేవీలు తీయండి అంటూ అభిజిత్ దీప్కే పైన అస్త్రం ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజెంట్ మోదీ గారు చేసిన సెల్ఫీ వీడియోకు సంబంధించి ఇంకా డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి పూట మా అమ్మను తిట్టారు, నన్ను తిట్టారు, దేశ భద్రతకు సంబంధించి అనేక అంశాలు తీసుకొస్తే నేను వాళ్ళందరినీ క్షమించేశాను అని చెప్తూనే కొందరిపైన కేసులు పెడుతున్న విధానానికి సంబంధించి ప్రతిపక్షం నుంచి రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అనేక అంశాలు కావచ్చు, విద్యార్థులపైన లాఠీచార్జ్ చేసిన విషయానికి సంబంధించి మరి ఎవరు క్షమాపణ చెప్తారు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అంశాలకు సంబంధించి ఎవరు క్షమాపణ చెప్తారు, వాళ్ళ బట్టలు చించి వాళ్ళను గాయపరిచిన దానికి ఎవరు క్షమాపణ చెప్తారు అన్న అంశాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన విషయంలో ఎవరు క్షమాపణ చెప్పాలి, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాలి, మీరందరూ కదా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 22 మంది స్టూడెంట్స్ చనిపోతే కనీసము 22 మందికి నివాళులర్పించిన దాఖలాలు లేవు, ఆ 22 మంది విద్యార్థుల కుటుంబాలను ఓదార్చిన దాఖలాలు లేవు, ఆ కుటుంబాలకు మేమున్నామన్న భరోసాను అక్కడ మీరు ఇవ్వలేదు, ఎక్స్గ్రేషియాకు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి ఎవరికి క్షమాపణ చెప్పాలి అన్న అంశానికి సంబంధించి మోదీ గారు జర సమాధానం చెప్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ప్రధాని మోదీ గారికి సంబంధించి నెగిటివ్ క్యాంపెయిన్ అనేది నడుస్తుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బీజేపీలో మరొక ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే సి ఓటర్ సర్వేకు సంబంధించి ఇప్పటివరకు ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్న ఓటర్స్ ఎటువైపు ఉన్నారు అన్న అంశానికి సంబంధించి ఒక సర్వే చేపడితే షాకింగ్, విస్తుగొలిపే విషయాలు ఇప్పుడు బీజేపీని మరింత కలవరపెడుతున్నాయి. ఎందుకనంటే
అటు సి ఓటర్ సర్వే ద్వారా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్న 5 ఓటర్లో 2 ఓటర్లు మేము కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాము అనడంతో పాటు దాంట్లో ఒక 50% మంది కాక్రోచ్ జనతా పార్టీ ఏ ఉద్యమం చేసినా సరే మేము వాళ్ళకు సపోర్ట్గా నిలబడతాము అని చెప్పడంతో ఏంటి మన మీద ప్రజల్లో ఏమన్నా వ్యతిరేకత వ్యక్తమవుతుందా, మన కూటమిలో అంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళ అంటే ఆ ప్రజల నాడిని మనం పట్టుకోలేకపోతున్నామా అన్న అంశాన్ని ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తూ ఉంది తమ నేతలతో. దాంతోపాటు జెన్జీ జనరేషన్కి తగ్గట్టుగా మనం మాట్లాడాలి, నేటి యువతను అట్రాక్ట్ చేసే విధంగా ఆ సోషల్ మీడియా వేదికల్లో ఉండాలి అనేసి అని చెప్తున్నప్పుడు అదే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలి అని చూడడం ఎంతవరకు కరెక్టు. మీరు వాడుకుంటేనేమో సరైన దిశలో సరైన వేలో మీరు వాడుతున్నారు అనేసి అని మీరు నరేషన్ ఇవ్వడము, అవతల వాళ్ళు వాడుతుంటే మాత్రం ఇది దేశద్రోహులు మన వాళ్ళతో కుమ్మక్కయ్యారు, మన యువతను పొల్యూట్ చేస్తున్నారు కాబట్టి ఈ సోషల్ మీడియా వెపన్స్ని వాళ్ళు వాడుతున్నారు అంటూ ఆ నరేషన్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న మరో అంశం కూడా తెర మీదకి రావడం జరిగింది. దీంతో పాటు ప్రజెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాలి అన్న ఒక నినాదాన్ని కూడా నేటి యువత మన కరికులం గురించి కూడా చాలా డిస్కషన్ జరగాలి అన్నది. ఎందుకంటే 100% ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, దాంతోపాటుగా అనేక రకాల కోర్సెస్ కంప్లీట్ చేసి ఉద్యోగాల వేటకు వస్తున్న 100% స్టూడెంట్స్లో కేవలం 56% మాత్రమే జాబ్ హోల్డర్స్గా వాళ్ళు తమ కెరీర్ని కొనసాగిస్తున్నారు. మిగతా 44% వాళ్ళు జాబులు లేక, వాళ్ళకు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, వాళ్ళు చదువుతున్న చదువులో పట్టు లేక, అంటే చెబుతున్న మన కరికులంలో అప్డేటెడ్ వర్షన్ లేకపోవడం వల్ల పేరెంట్స్ కూడా కొంతమంది దానికి సంబంధించి అంటే 56%లో దీంట్లో 30% పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉండడం వల్ల తమ పిల్లల్ని ఆయా కోర్సులకు సంబంధించి రిలేటెడ్గా ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ తోటే సైమల్టేనియస్గా ఇంకో కోర్సును కూడా పిల్లలు అటువైపు టర్న్ చేయడం వల్ల దాని వల్ల మాత్రమే ఇప్పుడు 56% మాత్రము జాబ్ హోల్డర్స్గా కంటిన్యూ అవుతున్నారు. మిగతా అంటే వాళ్ళ చదువుకు తగ్గ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జొమాటోలో పనిచేస్తున్నారు, స్విగ్గీలో పనిచేస్తున్నారు, ఉబర్ రైడర్స్గా, ఓలా రైడర్స్గా, లేకపోతే రోడ్ల మీద తోపుడు బండ్లు పెట్టుకుంటూ తమ క్వాలిఫికేషన్కు తగ్గ జాబ్ రావట్లేదు, మేము ఇంటర్వ్యూస్ని అచీవ్ చేయలేకపోతున్నామంటూ చాలా డిప్రెషన్లకు గురై ఏది దొరికితే ఆ పని చేస్తూ వాళ్ళు చదువుతున్న చదువుకి సంబంధం లేకుండా పనులు చేస్తున్నారు. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా మార్పులు తీసుకురాకపోతే అప్డేటెడ్ వర్షన్లు ఫోన్లకు, మన లైఫ్ స్టైల్లకే కాదు మన పిల్లలకు చదివించే చదువులకు కూడా రావాలి అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. దీంతోపాటు 2025 ఆ తర్వాత మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పర్సంటేజ్ గురించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడం జరుగుతుంది. 2005లో 76% మంది గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ తర్వాత నుంచి 2-3 సంవత్సరాలు తర్వాత దాటేస్తే అంటే ఆబ్వియస్గా సరే 2010 నుంచి చూసుకున్నా సరే 2010 నుంచి 2026 వరకు ఈ 16 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల పర్సంటేజ్ ఎంతో తెలుసా? జస్ట్ 32-35% మాత్రమే ఉంది అనేసరి. 2025లో 71% ఉంటే 2026కు వచ్చేసరికి అంటే ఈ 16 ఏళ్లలో ఇయర్ తగ్గుతూ వస్తూ ఇప్పుడు 30-35% మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు చదువుతున్నారు అని అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత బాగా మనం పిల్లలకు చదువు చెప్తున్నాం అన్న దానికి ఇంతకు మించి కొలమానం అవసరం లేదేమో. పెట్టాల్సిన వాటి మీద ఫోకస్ పెట్టకుండా సిజేపీ అభిజిత్ దీప్కే అమెరికా వెళ్ళి బోస్టన్ స్కూల్లో ఎలా చదివాడు, మాస్టర్ డిగ్రీ ఎలా కంప్లీట్ చేశాడు, ఇంతమందిని ఎలా తీసుకొచ్చారంటే కడుపు మండిన యువత రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి ఫండింగ్తో పని లేకుండా స్వచ్ఛందంగా వచ్చే నిరసన తెలిపారు. ఫుడ్కు సంబంధించి చాలామంది వాళ్ళు చేసిన హెల్ప్ విషయంలో అక్కడికి వచ్చిన స్విగ్గీ బాయ్స్, జొమాటో బాయ్స్ కావచ్చు, స్వచ్ఛందంగా చాలామంది పిల్లల కోసం మేము పంపించాము, మాకు మహారాష్ట్ర నుంచి ఆర్డర్ వచ్చిందని, హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చిందని, ఏంటిది అమెరికా నుంచి కూడా అక్కడ ఉన్న లోకల్ ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఆర్డర్లు పెట్టించారంటూ కూడా వాళ్ళు క్లియర్ కట్గా చూపించిన విధానం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ అన్వాంటెడ్ అమౌంట్ వచ్చినప్పుడు ఇన్ని రోజుల ఆల్మోస్ట్ నెల అవుతుంది, నెల రోజుల నుంచి అక్కడ సోనం చుక్ దీక్ష చేస్తున్నప్పుడు కావచ్చు, సిజేపీ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కావచ్చు, అన్వాంటెడ్ ఫండింగ్ వచ్చింది అని అన్నప్పుడు కనుక్కోవడానికి ఇన్ని రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే మనం అప్గ్రేడెడ్ సిస్టంలో ఉన్నాం కదా, చీమ చిటుక్కుమన్నా మనకు తెలిసిపోతుంది కదా.
మరి అంత అప్డేటెడ్ సిస్టమ్ మనకు ఉన్నప్పుడు వీళ్ళకి వస్తున్న ఫండింగ్ గురించి మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? డొల్లతనం మీలో ఉందా, మీరు చేస్తున్న ఆరోపణలో ఉందా అంటూ నేటి యువత ప్రశ్నిస్తున్నారు. మీరు CJP అభిజిత్ దీప్కేను కార్నర్ చేసినా, టార్గెట్ చేసినా స్పందించబోయేది అభిజిత్ మాత్రమే కాదు. ఎందుకంటే అభిజిత్తో నడుస్తున్నది ఏదో రోడ్డు మీద జులాయిగా తిరుగుతున్న వ్యక్తులు కాదు. మీరు చూపించిన దాంట్లో జులాయిలు కావచ్చు, కేసెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, మహా అంటే 3,000 మంది ఉన్నారేమో. కానీ లక్షల్లో ఉన్న విద్యార్థులంతా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, నేటి జెన్జీ జనరేషన్, కడుపు వండిన వాళ్ళు, చదువుతున్న చదువుకు ఆ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం రాని వాళ్ళు, అసమర్థులకు మీరు పెద్దపీట వేస్తున్నారన్న బాధతో వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే రాలేదు, వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చిన. దీంట్లో కొంతమంది తమ అకౌంట్ల డెవలప్మెంట్ కోసం కొంతమంది వాడుకున్నారు, అది పక్కన పెడదాం. కానీ స్వచ్ఛందంగా తల్లిదండ్రులు పంపించిన విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకేం క్రౌడ్ ఫండింగ్ అవసరం లేదు కదా. అక్కడికి వచ్చిన వాళ్ళు చేస్తున్న దీక్షను చూసి చెలించిన పోయిన తల్లిదండ్రులు చాలామంది ఈ అంశానికి సంబంధించి తెర మీదకి రావడం. 9 కోట్లు ఖర్చు అయింది అన్నారు. ఏది ఇప్పటివరకు ఆ లెక్కలు చూపించలేకపోతున్నారేంటి? 9 కోట్లు ఖర్చు అయింది అన్న దానికి సంబంధించి మరి ఎక్కడి నుంచి 9 కోట్లు ఖర్చు అయిందని మీరు చెప్తున్నారు? దానికి సంబంధించిన చిన్నపాటి లెక్కలు కూడా మీరు చూపించకుండా వాళ్ళపైన ఆరోపణలు చేస్తే మీరు సమాధానం అంటే ప్రశ్నలు ఎదుర్కోవాల్సింది అభిజిత్ దీప్కే నుంచో, CJP జనతా వాళ్ళు స్టార్ట్ చేసిన పార్టీ నుంచో కాదు. ఆ సపోర్ట్ చేస్తున్న జెన్జీ జనరేషన్ నుంచి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు సతమతమైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జరుగుతున్న తప్పులకు సంబంధించి సమాధానం తెలుసుకొని విద్యార్థులను మీరు శాంతింపజేస్తే, సిస్టంలో ఉన్న లోపాలకు సంబంధించి కొంతలో కొంత మీరు కనుక అప్డేటెడ్ అయ్యి వాళ్ళలా మీరు ఆలోచించగలిగితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అమ్మాయి సోనం సింగ్ ఆర్ ఆ పాప పేరు గుర్తుకు రావట్లా, ఒక్క సెకండ్. క్రిమినల్ కేసు అమ్మాయి పైన FIR నమోదైంది. ఎవరు అంటే బాధితురాలు నీట్ యాక్టివిటీస్ట్ అనుకుంటూ బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న నోయిడా యువతి రుచికా సింగ్. తను ప్రధాని మోదీ గారి విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి కొంతమంది వాళ్ళ అకౌంట్లో లేకపోతే వాళ్ళ క్రేజ్ కోసం చేసిన కామెంట్స్ని పక్కన పెడితే లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడి రోడ్ల మీద నిరసన తెలిపిన వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చిన విద్యార్థులను మీరు అవమానిస్తున్నారన్న విషయం ఇక్కడ మర్చిపోతున్నారు. మీరు వ్యతిరేకత ఎదుర్కోబోతుంది అభిజిత్ దీప్కే నుంచి కాదు, ఇవాళ జెన్జీ జనరేషన్ నుంచి, ఇవాళ పేరెంట్స్ నుంచి వెళ్ళి నిరుద్యోగ యువత నుంచి. ఏది లేక కుటుంబాన్ని పోషించాలని ఏది దొరికితే పని చేస్తున్నా, చదువుకొని ఆ చదువుకు తగ్గ ఉద్యోగం రాకుండా బాధపడుతున్న ఆ కుటుంబాల నుంచి. ఎందుకంటే కుటుంబాలు మా పైన ఆధారపడి ఉన్నాయి. మా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి అప్పులు చేసి ఇప్పుడు వాళ్ళతో పోటీ పడే విధంగా కూలీనాలి చేస్తున్న వాళ్ళు, బిలో పావర్టీ లైన్లో ఉన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఒక్క నీట్లో ఫ్రీ సీట్ వస్తే తన ఒక కొడుకు 5 సంవత్సరాలు కష్టపడితే రేపు మా కొడుకు మమ్మల్ని ఆదరించకపోతాడా, మా కుటుంబాన్ని అంతా ఒడ్డు మీద చేర్చకపోతారా అనేసని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా కళలకు సంబంధించి ఛిద్రమైన ఆవేశం నుంచి పుట్టినవి. అరే వేరే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, నేను ఇంత కష్టపడి పగలు రాత్రి కష్టపడి చదివినా చిన్న చిన్న లోపాల వల్ల నేను అక్కడికి సాధించలేకపోతున్నానన్న బాధ నుంచి పుట్టిన ఆవేశం నుంచి వచ్చింది. వీటన్నింటి గురించి మర్చిపోయి మీకు దీంతో పాటుగా మీరు కలవరపడాల్సింది మీ ఓటర్లు, మీకు సపోర్ట్ చేస్తున్న మీ ఓటర్లు మీ పైన వ్యతిరేకత చూపిస్తున్నారన్న విషయం గురించి మీరు భయపడాలి. అభిజిత్ దీప్కే ఏ ఉద్యమం చేస్తాడన్న దాని గురించి కాదు. లోపాలు ఎక్కడ ఉన్నాయో ఆ లోపాల గురించి మనం సరిగ్గా అడ్రస్ చేస్తున్నామా లేదా అన్న అంశానికి సంబంధించి భయపడాలి. ఎంతసేపు మీ ప్రొఫైలు, మీ ఫోకస్, మీ భజన అనేది కాదు. యువత మేల్కొంటున్నారు, యువత ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. ఒక వేదిక దొరికింది, ఆ వేదికను ప్రతి ఒక్కరూ ఆసరాగా చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నారన్న అంశానికి సంబంధించి భయపడాలి. దాని గురించి ఆలోచించకపోతే మీరు అభిజిత్ దీప్కేను కార్నర్ చేస్తున్నంతసేపు అభిజిత్ దీప్కే అనే వ్యక్తి అంతకంతకు పెరిగిపోతాడు. నేను ప్రశ్నించడానికే సోషల్ మీడియాలో ఉన్నాను అన్న ఆ వాయిస్ నుంచి ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా CJP రాబోతుంది అన్న వాయిస్ వినిపిస్తే మీరు అన్నట్టు 21 ఏళ్లకు రాజకీయాల్లోకి రావాలన్న అంశాన్ని ఆసరాగా చేసుకుంటే నిజంగానే వేరే వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. కాబట్టి వాళ్ళను అణగదొక్కాలనే ప్రయత్నాలు చేయడం కన్నా లోపాలను సరిదిద్దుకొని వ్యవస్థను బాగు చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుందని చాలామంది సీనియర్లు హితో పలుకుతున్నారు. మరి ప్రధాని మోదీ గారు చెప్తున్న మాటలకి చేస్తున్న చేష్టలకి సంబంధం లేకుండా ఉండడము,
అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్న వేరే వాళ్ళతో పెడుతున్న కేసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మీరు విద్యార్థులను క్షమిస్తానని చెప్తూనే మరొక వైపు వాళ్ళపైన పెడుతున్న కేసులు, వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణలు మీరు కోరుకుంటున్న విధానం సరైందా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక గాంధీ గారు చేసిన కామెంట్స్ ఒక్కసారి మనం ఇక్కడ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. మీ కెమెరా యాంగిల్ని కాదు, మనసు యాంగిల్ని మార్చుకొని విద్యార్థి లోకం నుంచి వెళ్ళి వారి సమస్యల్ని మీరు అడ్రస్ చేయగలిగితే కాస్త కూస్తో ఈ జరిగిన డ్యామేజ్కి మీరు సమాధానం చెప్పొచ్చు. లేదు అని అంటే అభిజిత్ దీప్కే చేసే ఏ పోరాటానికైనా సరే మీ ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్న ఓటర్సే 50%, అది ఎలాంటి ఉద్యమమైనా సరే గుడ్డిగా మేము అతనికి సపోర్ట్ చేస్తాము అనేసని ముందుకు వస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.